హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. సో నిన్నటి నిఫ్టీ లెవెల్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ రోజు నేను నిన్ననే చెప్పాను, ఏదున్నా కూడా స్కాల్పింగ్ చేసుకుంటూ ఉండండి డౌన్ సైడ్ కానీ. అండ్ నేను టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను, అప్ సైడ్ కి ప్లాన్ చేసుకోండి అని. ఎవరైతే అప్ సైడ్ కి ప్లాన్ చేసుకుని ఉంటారో వాళ్ళు చాలా మంచి ప్రాఫిటే బుక్ చేశారు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసరికి మనకి నేను కోర్స్ స్టార్ట్ చేశాను కదా, సో ఈ స్లాబ్స్ అయితే బుక్ అయిపోయాయి ఈ మంత్ కి. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ డిసెంబర్ లోనూ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే డిసెంబర్ లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో నాకు కాల్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి, ఓకేనా? అండ్ ఇప్పుడు మనం రేపటి లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ట్రేడర్స్, సో ఈరోజు మార్కెట్ గురించి కాసేపు మనం డిస్కస్ చేసుకుందాం అండ్ మిస్టేక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, సో నిన్న నేను చెప్పిన లెవెల్స్ అంటే నేను ఫాలో అయ్యే లెవెల్స్ ఒకసారి నేను డ్రా చేస్తాను. ఎగ్జాక్ట్లీ నాకు ఈ లెవెల్ క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ వరకు వెయిట్ చేస్తాను డౌన్ సైడ్కి అనేసి నేను అనుకుని ఉండే. అండ్ అప్ సైడ్కి మాత్రం ఒకవేళ ఈ లెవెల్ 20 అరౌండ్ ఈ లెవెల్ క్రాస్ అయితే 20 అరౌండ్ క్రాస్ అయితే 25,720 అరౌండ్ క్రాస్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను స్కాల్పింగ్కి అనేసి నిన్నటి నా డిస్కషన్లో నా మైండ్ ఆఫ్ వ్యూలో నేను అనుకుని ఉండే. అండ్ ఇక్కడ చాలామంది ట్రేడర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మీరు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఓన్గా డ్రా చేసుకునే ఉంటారు ఖచ్చితంగా. సో దాన్ని మీరు డ్రా చేసుకున్నప్పటికీ చాలామంది ట్రేడర్స్ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే, మీరు పర్టికులర్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్కి ఈ లెవెల్ క్రాస్ అయితే మీరు పుట్ సైడ్కి ప్లాన్ చేసుకుంటా అని అనుకుంటారు కదా పిఈ. మీకు ఇక్కడ పిఈ ప్రాపర్ మూమెంటం జరిగిందని మీకు అనిపిస్తుందా? ఇక్కడ మనకి క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలి కదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. మన లెవెల్ డౌన్ ఏదైతే మన సపోర్ట్ ఉంటుందో సపోర్ట్ కింద మనకి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగి ప్రాపర్గా క్లోజ్ ఇస్తేనే మనం పుట్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాం. అదర్వైజ్ మనం ఆ ట్రేడ్ని అవాయిడ్ చేస్తాం. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే 25,720 క్రాస్ అయిపోయి మనకి ఇక్కడ ఓన్లీ ప్రాపర్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది, రైట్? మీరు అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు కాల్ సైడ్. ఒకవేళ ఎవరైనా కాల్ సైడ్ ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళ ఎస్ఎల్ ఎక్కడ ఉంటుంది అక్కడ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎస్ఎల్ ఈ లెవెల్లో ఉంటుంది మనకి. సో మనం ఎస్ఎల్ హిట్ అవ్వకుండా మార్కెట్ మూమెంటం జరిగింది సిఈ సైడ్. ఎవరైతే సిఈ సైడ్ ప్లాన్ చేసుకొని ఉంటారో వాళ్ళు స్కాల్పింగ్ రూపంలో కానీ లేకపోతే పాయింట్స్ రూపంలో కానీ మంచిగా క్యాచ్ చేసి బయటకు వచ్చారని నేను అనుకుంటున్నాను. వై? బికాస్ మనకి మార్నింగ్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, బట్ మనకి పుట్ సైడ్ రాలేదు. మార్కెట్ మొత్తం బయ్యర్సే ఉండే నిజం చెప్పాలి అంటే. కాబట్టి ఒక్కసారి ప్లాన్ చేసుకునే ముందు ప్రాపర్ క్యాండిల్ ఫార్మేషన్ క్లోజ్ ఇస్తుందా ఇవ్వట్లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. సో అలాంటి మిస్టేక్స్ని క్రాస్ చేసుకొని ఓవర్కమ్ చేసినప్పుడే మనం ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవుతాం. అండ్ ఇంకొక థింగ్, రిస్క్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోతే యాజ్ ఏ ట్రేడర్స్గా మనం ఎక్కువ రోజులు స్టాక్ మార్కెట్లో ఉండలేం. కాబట్టి ఎక్కువ డేస్ స్టాక్ మార్కెట్లో ఉండాలన్నా లేకపోతే దీన్ని ఫుల్ టైం కిందికి మార్చుకోవాలన్నా లైఫ్లో స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అన్నా రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ మస్ట్. రిస్క్ మేనేజ్మెంట్ని ఎవరైతే ప్రాపర్గా ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ప్రాఫిటబుల్గా ఉంటారు అండ్ వాళ్ళు మాత్రమే ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవుతారు, ఓకేనా? అండ్ ఇప్పుడు మనం రేపటి లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి హీరో జీరో మూమెంట్ ఛాన్స్ ఉంది కాబట్టి హీరో టు జీరో. కాబట్టి ఎవరైతే హీరో టు జీరో ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు 130 తర్వాత నుంచి ప్లాన్ చేసుకుంటే బెటర్. లైక్ 130 తర్వాత నుంచి ప్లాన్ చేసుకోవాలి మనం, ఓకే? అండ్ ఇప్పుడు నేను రేపటి లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. I'll just clean it. రేపటి నా ప్లాన్ వచ్చేసరికి క్లియర్ అండ్ క్లారిటీతో ఉన్నాను నేను రేపటి మార్కెట్లో. సో రేపు మాత్రం 25,700 బిలో ట్రేడ్ అవుతే 25,644 వరకు ట్రేడ్ చేస్తాను. లేదు అప్ సైడ్ మాత్రం 25,820 క్రాస్ అయితే 25,930 వరకు వెయిట్ చేస్తాను. దిస్ ఈజ్ మై ప్రాపర్ వ్యూ ఫర్ టుమారో. ఎవరైతే మీరు కూడా ఓన్గా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ డ్రా చేసుకుంటారో ప్లీజ్ నోట్, 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి క్యాండిల్ అనేది బ్రేక్ అవ్వాలి పైన. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25,823 అనుకున్నాను, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఒక 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో నాకు ఒక ప్రాపర్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది విత్ గ్రీన్ కలర్. సో అప్పుడు నేను ఏం ప్లాన్ చేసుకుంటాను, దీని ఎబో ఎంట్రీ తీసుకుంటాను, దీని బిలో ఎస్ఎల్ పెట్టుకుంటాను. అలా ప్లాన్ చేసుకోవాలి మనం.
సో క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంటర్ అయిపోయి మళ్ళీ మూమెంటం కిందకి వచ్చేస్తుందని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది మీదికి వెళ్ళడం ఇలా చేయకండి. ప్రాపర్ ఎంట్రీస్ వస్తేనే ఎంట్రీ తీసుకోండి, లేకపోతే లేదు. సో నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ప్రాఫిటబుల్ ట్రేడ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాస్ ఇచ్చేదానికన్నా న్యూట్రల్గా ఉండేసి అలా మార్కెట్ని అబ్జర్వ్ చేయడమే చాలా బెటర్. కాబట్టి సేవ్ యువర్ క్యాపిటల్. ఓకేనా? సో నా ప్లాన్ అయితే ఇది, మీ ప్లాన్ కూడా చేసుకోండి. అండ్ మార్కెట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మార్కెట్కి టైం కేటాయించి రేపటి ప్లాన్స్ ఏంటో నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఆ ప్లాన్స్ని నోట్ డౌన్ చేసుకోవడమే కాదు, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ ఆన్ టుమారోస్ మార్కెట్.